బల్గం టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రవంతి. సో మన రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు ఈరోజు ఏమున్నాయి, ఏమొచ్చాయి, ఎక్కడ ఏం నడుస్తుంది అనేది మనం తెలుసుకుందాము. నిబంధనలకు పాతర మద్యం జాతర. ఇది ఎక్కడో కాదు, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే. చిత్రంలో కనిపిస్తుంది, ఒకసారి చూడండి. మొత్తం 6 బయటనే, తంగల్పల్లిలో. ఇక్కడ కూడా 6 బయటనే. చిత్రంలో కనిపిస్తున్నది సిరిసిల్ల పట్టణంలోని ఓ మద్యం దుకాణానికి చెందిన పర్మిట్ రూము. చిన్న గదికి అనుమతి ఉన్న నిబంధనలకు విరుద్ధంగా షెడ్డు వేశారు. కుర్చీలు, టేబుల్ వేసి మాంసాహారం, స్నాక్స్ సర్వీస్ చేస్తున్నారు. ఓన్లీ ఒకటే గదికి పర్మిషన్ ఉంది, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయట కూడా ఇలా రేకుల షెడ్ ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఇగో ఈ వైన్స్ అయితే నడిపిస్తున్నారు. సో ఒకసారి చూడండి, ఒకటే రూమ్ ఉంటే అక్కడ కూడా మళ్ళీ మాంసాహారము అలాగే స్నాక్స్ కూడా అందిస్తున్నారు. మరి ఎలాంటి చర్య తీసుకుంటారో ఒకసారి అధికారులు కూడా చూడాలి. అంతేకాకుండా ఇక్కడ 6 బయటనే తంగల్పల్లి మండలంలో పర్మిట్ రూమ్ 6 బయట బహిరంగంగా టేబుళ్ళు, కుర్చీలు వేశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమైన ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇది కూడా తంగల్పల్లి మండలంలో, ఇది కూడా ఒకటే రూముకు పర్మిట్, కాకపోతే ఇక్కడ బయట 6 బయటనే. అలాగే అధికారులు కూడా చూసి చూడనట్లు ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. 3 రోజుల క్రితము తంగల్పల్లి మండలంలోని ఓ పర్మిట్ రూమ్లో కొనుగోలు చేసిన స్నాక్స్లో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో వినియోగదారుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు తనిఖీలు చేపట్టి శుభ్రత పాటించాలని, ఆహారాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయాలని నిర్వాహకులను కూడా సూచించారు. ఇలా ఉందండి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో. మొత్తం 6 బయటనే నడుస్తుంది. స్నాక్స్లో కూడా బొద్దింక ప్రత్యక్షమైందట. ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళకు కూడా ఫిర్యాదు చేసిర్రు. అయిన వాళ్ళు అంటే చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి నిర్వాహకులు కూడా సూచిస్తున్నారు. ఇక్కడ శ్రీనివాస్ గారు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు మాట్లాడారు. నిబంధనలు పాటించని పర్మిట్ రూమ్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. పర్మిట్ రూమ్ 100 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండరాదు. వంటకాలు తయారు చేసి విక్రయించేందుకు అనుమతి లేదు. గత నెలలో నిబంధనలు ఉల్లంఘించిన పలు పర్మిట్ రూమ్లపై తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేశాము. సో వంట వేసుకోవడానికి కూడా అనుమతి లేదు అని చెప్పేసి వారు తెలియజేశారు. వాళ్ళపైన కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాట్లాడారు. ఓన్లీ 100 చదరపు అడుగుల్లోనే వైన్స్ ఉండాలని చెప్పేసి కూడా వారు తెలియజేశారు. ఇదండి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తానికైతే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఒకటే రూమ్కు పర్మిషన్ ఇచ్చినా కూడా 6 బయటని ఇంకా రేకుల షెడ్ పెట్టి, అంతేకాకుండా అక్కడ మాంసాహారము, స్నాక్స్ కూడా అందిస్తున్నారు. ఆ స్నాక్స్ కూడా పరిశుభ్రత పాటించడం లేదు. మరి అధికారులు చర్యలు తీసుకుంటా అంటున్నారు. మరి ఎంతవరకు తీసుకుంటారో మనం వేచి చూడాలి. మన రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో పద్మానగర్లో వాటర్ ట్యాంకు ఎదుట ప్రధాన పైప్ లైన్ పగిలిపోవడంతో తాగునీటిలో మురుగుకాల వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని తాగడంతో అతిసారం, వాంతులు, జ్వరాలు వంటి వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పద్మానగర్లో అంటే ఒకసారి మురికి కాలువ చూడండి ఏ విధంగా ఉందో. సో ఇందులో అనేక క్రిమి కీటకాలు చేరి వాంతులు, జ్వరాలు వంటి వ్యాపించే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. సో అసలు మున్సిపాలిటీ అధికారులు మరి ఏం చేస్తున్నారు, మరి పట్టించుకోవడం లేదు. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాయినగర్ వాటర్ ట్యాంక్ ఎదుట ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పగిలిపోవడంతో నెలల తరబడి తాగునీరు వృధా పోతుంది, తాగునీరు కలుషితం అవుతుందని చెప్పేసి కూడా అంటే సాయినగర్ వాళ్ళు, స్థానికులు కూడా ఇలాంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ పగిలిపోయింది, నెలల తరబడి కూడా అసలు పట్టించుకోవడం లేదు, వృధాగా నీరు బయట పారిపోతుందని చెప్పేసి అలాగే కలుషితం అవుతుంది. ఆ నీరు మేము తాగడం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పేసి కూడా వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అంతేకాకుండా సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారి చంద్రంపేట చౌరస్తాలో మిషన్ భగీరథ తాగునీటి పైప్ లైన్ లీకేజీల కారణంగా నెలలుగా తాగునీరు డ్రైనేజీలు కలుస్తుంది. పైప్ లైన్ పగుల నుంచి నిరంతరం నీరు బయటకు వస్తుంది. ఇది మన సిరిసిల్ల కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారి చంద్రంపేట చౌరస్తాలో మిషన్ భగీరథ తాగునీరు పైప్ లైన్ లీకేజీ కారణంగా నెలలుగా తాగునీరు డ్రైనేజీలో కలుస్తుంది. నెలలుగా కలుస్తున్నా కూడా ఆ తాగునీరు అనేది డ్రైనేజీలో కలుస్తుంది. దానివల్ల కూడా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. నిరంతరం నీరు బయట కూడా ప్రవహిస్తుంది అని చెప్పేసి వారు తెలియజేశారు. జిల్లా కేంద్రంలో విస్తరిస్తుండటంతో పాటు జనాభా రోజు రోజుకు పెరుగుతుంది. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ పైప్ లైన్ అనేక చోట్ల దెబ్బతిని లీకేజీలకు గురవుతుంది. దీంతో తాగునీరు కలుషితం అవుతుంది. ఈ నీటిని వినియోగిస్తున్న ప్రజలు జ్వరాలు, విరోచనాలు, వాంతులు వంటి వ్యాధుల బారిన పడుతూ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో నీరు వృధాగా డ్రైనేజీలో కలుస్తుంది. మరికొన్ని చోట్ల రోడ్లపై తుండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై స్థానికులు పలుమారు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం చూపని
ఆ దాఖలాలు కనిపించడం లేదు. వెంటనే లీకేజీలను మరమ్మత్తు చేపట్టి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో చాలా చోట్ల కూడా పైప్ లైన్ అంటే మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి అవి నీరు వృధాగా పోతుంది. అందులో కూడా మనకు బయట వచ్చే మురికి కాలువ కూడా అందులో నీరు కలుషితం అవుతుందని చెప్పేసి స్థానికులు తెలియజేస్తున్నారు. ఎన్నిసార్లు కూడా మేము అధికారులకు మొరబెట్టకుండా కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థి సంఘాలు అయితే నిన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి అయితే ధర్నా నిర్వహించారు. ఒకసారి చూద్దాం ఆ వార్త కూడా. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నాయకులు చెప్పులు పాలిష్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకుడు కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 28 నెలలు గడుస్తున్న విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యను అభ్యసిస్తున్న పేద మధ్య తరగతి చెందిన విద్యార్థులు ఆర్థిక భారంతో కొందరు విద్యకు దూరం కాగా మరికొందరు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ విద్యను అభ్యసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆరోపించారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకోకుండా తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను మొత్తం విడుదల చేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బద్దిపోచమ్మ ఆలయంలో నిన్న మంగళవారం సందర్భంగా చాలా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిర్రు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ బద్దిపోచమ్మ వారి ఆలయం మంగళవారం రోజు బోనాలు మొక్కులు చెల్లించుకునే భక్తులతో సందడి నెలకొంది. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని బోనం నైవేద్యం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. పలువురు భక్తులు డప్పు చప్పులతో ఊరేగింపుతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సో నైవేద్యం ఓడిబియ్యం కళ్ళు కోళ్ళు కూడా సమర్పించుకున్నారు. నిన్న మంగళవారము ఆషాఢం కాబట్టి చాలామంది భక్తులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో వేములవాడకి వస్తుంటారు. సో అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ముఖ్యంగా బోనాలు, ఆషాఢం అంటేనే బోనాలు డప్పు చప్పులతో మేకపోతులతో అలాగే కోళ్ళతో ఓడిబియ్యంతో అమ్మవారికి సమర్పించి వారు మొక్కు అయితే చెల్లించుకుంటారు. ముఖ్యంగా ఆషాఢం కాబట్టి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ప్రత్యేక చొరవతో భారీ బందోబస్తు కూడా ఏర్పాట్లు చేశారు.